కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు మైనర్ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి చంపాడని చెప్పడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే బంధువులు స్థానికులతో కలిసి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో కుకట్పల్లి పిఎస్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు శాతం కాకపోతే మాకు అప్పుడు ఎట్టి పంపాను. ప్రతి తల్లిదండ్రి ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారంటే నా పాప ఇప్పుడు ఏం తెచ్చుకోమంటారు? కిరోసిన్ తెచ్చుకోమంటారా? గ్యాస్ తెచ్చుకోమంటారా? ఈయన చచ్చిపోతాం. మాకైతే న్యాయం కావాలి అని పిస్తాయి పొక్కలు పెడితే కాదు, వాడతాడు పొక్కలు పెడితే కాదట్లా. మొక్కలు దాచిపెట్టి మేపితే కాదు గిన్నెదానికి తల్లిదండ్రులు కావాలి. కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, మొత్తానికి మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో అందులో తమకు న్యాయం చేయాలంటూ కూడా బాలిక తల్లిదండ్రులు అయితే రోడ్డుపైన బైఠాయించారు. కూకట్పల్లిలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా రాస్తారోకో ధర్నాకైతే దిగడం జరిగింది. పోలీసులు కేసును తప్పుదో పట్టిస్తున్నారండి. ఒకవైపు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా సరిగ్గా బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా తమకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి, పోలీసులు కేసును తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్రాలకు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి హత్య చేసినటువంటి 14 ఏళ్ల బాలుడు ఎవరైతున్నాడో అతనికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా కూడా విచారణ జరిపాము. విచారణలో అనేక కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి అన్ని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో తమకు పూర్తిగా కూడా నమ్మకం లేదు, పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తు నమ్మకం లేదంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం మేము అన్ని కోణాలలో విచారణ జరిపాము, విచారణ అనంతరం కూడా కేసుకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో మేము న్యాయం జరిగేలాగా బాధ్యతలకు చూస్తామని చెప్తున్నప్పటికీ కానీ శాస్త్ర తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితిలో ఈ కేసును వదిలిపెట్టము, ఖచ్చితంగా మేమంతా కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నప్పటికీ కానీ అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఒకటి వాళ్ళు చేస్తున్నటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను పూర్తిగా కఠినంగా శిక్షించాలి. డెఫినెట్ బాలిక జరిగినటువంటి అన్యాయము మేము వాడికి కూడా జరగాలి అంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఒక చిలికి గాలి వానలాగైతే ఈ మొత్తం వ్యవహారం మారుతుందని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కూకట్పల్లిలోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ కూడా రోడ్డు పైన అయితే బైఠాయించారు. ఇక్కడ ఒకటి వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నాలో వాళ్ళంతా కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఆ బాలికకు పట్టిన పరిస్థితి ఇది కూడా పట్టాలి, ఖచ్చితంగా అంత దారుణంగా చంపినటువంటి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనైతే వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మలుపులు అయితే కేసు అయితే తీసుకుంటున్న దాంట్లో వెంటనే ఈ మొత్తం వ్యవహారంలో దోషులు ఎవరైతున్నారో ఆ దోషులకు సంబంధించి నిందితులు ఎవరైతున్నారో వానికి ఉరిశిక్ష అమలు చేయాలి, ఉరిశిక్ష వేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నాడు. వెంటనే బాలుడిని కూడా ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే మాకు న్యాయం జరగదు అంటూ కూడా, లేకపోతే మాకన్నా అప్పగించాలి అని శాస్త్ర సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. పిఎస్ ముందట కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్ ఎదుట వీళ్ళందరూ కూడా బైఠాయించారు. అసలైన దోషులు తప్పించారంటూ కూడా చెప్తున్నప్పటికీ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు
డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం బాలుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అతన్ని అన్ని కోణాలలో కూడా విచారించిన తర్వాత ప్రస్తుతం అతన్ని మళ్ళీ ధర్మాసనం ముందైతే ప్రవేశపెడతారు. రైట్ నౌ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం రోడ్డు మీద బటాయించడంతో కుక్కట్పల్లిలో కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతుందో అది ఒకటే, మాకు వారిని అప్పచెప్పాలి. ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి నిందితుడు ఉన్నాడో ఆ బాలుని మాకు అప్పచెప్పాలి. ఎన్కౌంటర్ అన్నా చేయాలి, లేకపోతే ఆ బాలుని ఏ విధంగా మాకైనా అప్పచెప్పాలి, ఉరి శిక్ష వేయాలి అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బాలిక తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా బంధువులు, వీళ్ళకి సపోర్ట్ గా మరికొంతమంది అందరూ కూడా ఒక్కొక్కటిగా అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. వాళ్ళందరూ కూడా పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తు మీద నమ్మకం లేదు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కానీ పోలీసులు మాత్రము ఈ వ్యవహారంలో మేము జరపాల్సినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఆ దర్యాప్తును చాలా పర్ఫెక్ట్ గా జరుపుతాము. టెక్నికల్ గా ఎవిడెన్స్ అన్ని కూడా మేము సేకరించామని చెప్తున్నారు. వీళ్ళ డిమాండ్ ఒకటే, వాళ్ళ బాలిక ఇంత దారుణంగా హత్యకు గురవడంతో వాళ్ళు అది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఇంత దారుణంగా తమ బాలిక సరిపోయింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక బాలుని ఎలాగైనా సరే వాడి విషయంలో దుర్మార్గంగా వ్యవహరించినట్టు కూడా వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు. రైట్ నౌ అతనికి సంబంధించి తమకు అప్పచెప్పాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ఇలా జువైనల్ అంటే 14 సంవత్సరాలు మాత్రమే ఆ బాలుడు ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి నిందితుడు ఉన్నాడో అతని వయసు 14 సంవత్సరాలు మాత్రమే. 14 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలోనే జువైనల్ హోమ్ ఏదైతే ఉంటుందో జువైనల్ హోమ్ కేసు తరలిస్తారు కాబట్టి అంత సివియర్ గా అంటే కేసుకు సంబంధించి అతని మీద అంత సివియర్ గా ఉండే ప్రభావం అయితే తక్కువగానే ఉంది. అతను మైనర్ కాబట్టి మైనర్ కేసు కింద ఉంటుంది. అదే ఇప్పుడు మెయిన్ తల్లిదండ్రులకు కూడా కోప ఆగ్రహం తెప్పిస్తుంది. ఇంత దారుణంగా 18 కత్తిపోట్లు బాలిక శరీరం మీద ఉండడము, అందులోనూ ఆ బాలిక పీక కోసి చంపడంతో ప్రస్తుతం అతను ఎవరైతే బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే ఉరి శిక్ష అయినా విధించాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు తల్లిదండ్రులందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు ఏ మాత్రం కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ మొత్తం వ్యవహారంలో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వెనుకడికి వేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అయితే సిపి కాసేపటి క్రితం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి మహంతి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే మాకు కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా మేము విచారిస్తున్నాము. విచారణలో భాగంగానే అనేక విషయాలు అయితే బయటకు వచ్చాయి. అందులో ఈ బాలుడి వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ప్రస్తుతం బాలుడిని విచారించగా అతను వాడినటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి కూడా తెర మీద గుర్తించాము. అతను ఆ రోజు వేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టలకు సంబంధించి కూడా రక్తపు మరకలు చాలా అవన్నీ కూడా వాసైనప్పటికీ కానీ రక్త మరకలను కూడా ఇందులో గుర్తించాము అనైతే వాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే చెప్పారు. ప్రతి దాంట్లో కూడా ఈ మొత్తం కేసులో ఎన్ని కోణాలలో కూడా విచారించడం జరిగింది అని అయితే సిపి చెప్పిన నేపథ్యంలోనే నెక్స్ట్ వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా వీళ్లకు డెఫినెట్ గా మేము కోర్టులో బాలుని ప్రవేశపెడతామని అయితే పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సహస్ర తల్లి